కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితం గోచరిస్తోంది. రాశి అధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు, శుక్రుడితో కలిసి. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. లాభస్థానంలో గురువు ఉన్నారు. అయితే బుధుడు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు తీసుకునే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ స్థాన చలనం కూడా ఉండే అవకాశం ఉంది. అయితే అన్నీ బాగానే ఉన్నాయి, మనం ఎందుకు మార్పు రావాలి, మనం ఎందుకు ఒకరికి తల వంచాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఓపికగా ఉండడం అనేది చెప్పదగినది. ప్రతిదీను మన తొందరపాటు నిర్ణయాల వల్ల మనమే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ. అయితే వృత్తి ఉద్యోగంలో మనకి నిదానంగా ఉండి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా స్థిరచరాశికి సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. కోర్టు వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. డాక్యుమెంటేషన్ విషయంలో కూడా ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆ డాక్యుమెంటేషన్ విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం, అవకతవకలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా అష్టమంలో కుజుడు ఉన్నారు. అష్టమ కుజుడు బలంగా స్వక్షేత్రంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అనుకోని సంఘటనలు మీకు జరిగే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్యం సంబంధించిన విషయ వివరాలు సానుకూలంగా ఉంది. వారికి మంచి పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారాల కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. చిన్న మైనర్ ఇబ్బందులు ఉంటాయి తప్ప మొత్తం మీద ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో మించిన విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి, లాభసాటిగా ఉంటుంది. దూర విద్యా ప్రయత్నాలు, స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి మనకంటూ స్థానం సంపాదించుకోవాలి అని అనుకుంటారు. అయితే కొంతమంది ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకుందాం, అంతకుమించి ఇంకోటి ఏం అవసరము, మనం ఎక్కడో వెళ్ళి చదువుకునే కంటే ఇక్కడే చదువుకుని మన సొంతంగా వ్యాపారం ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీ తెలివితేటలకి, సమయస్ఫూర్తికి 10 మంది మెచ్చుకోలుగా ఉంటారు. ఏదైనా ఒక మాట్లాడితే ఒక క్లారిటీగా మాట్లాడతారు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళినా, ఇక్కడ ఉండి చదువుకున్నా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది మీకు లాభసాటిగానే ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం, ఎందుకంటే ప్రతిసారి నేను అందరికీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెప్తున్నాను. విద్యార్థులకు దక్షిణామూర్తి స్తోత్రం ఎంత చదివితే విద్యలో అంత పైకి వెళ్ళడానికి, ఎదగడానికి అవకాశాలు ఆ దక్షిణామూర్తి అనుగ్రహం మనకు లభిస్తుంది. అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గడిచిన వారాల కంటే వీరికి ఈ వారం చాలా వరకు బాగుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. మీ పేరు మీద చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి లాభసాటిగా ఉంటుంది. లాభాలు పొందే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయం కావచ్చు, సాఫ్ట్వేర్ సంబంధించిన విషయం కావచ్చు, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ, ట్రావెల్ ఏజెన్సీ, చిరుస్థాయి వ్యాపారస్తులకు, అదేవిధంగా కళా సంస్కృత రంగాల్లో ఉన్నవారికి, సినీ కళాకారులకి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కసారి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండొచ్చు, లేదా లేజీ అనుకోవచ్చు, వెనకబడి ఉంటారు. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో 10 మంది సలహాలు తీసుకోకుండా సలహాలు తీసుకోండి, కానీ అంతిమంగా మీరు నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళండి, లాభపడతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేరు కుంకుమ, మొగలుపు కుంకుమతో శ్రీ మాత్రే నమః అని కానీ, మహాలక్ష్మి వారి అష్టోత్తరం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ పఠించి కుంకుమార్చన చేయండి. అది రోజు బొట్టు పెట్టుకోండి. తద్వారా ఎక్కడికి వెళ్ళినా సరే మంచి ఫలితాలు ఉంటాయి. అది ఆడవారు మగవారు ఇద్దరూ పెట్టుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే, సోమవారం అడగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in